అంతిమంగా న్యాయమే గెలిచింది. సత్యం బాబు విడుదలయ్యాడు. ఆయేషా హత్య కేసులో చెయ్యని నేరానికి 8 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన సత్యం బాబు నిర్దోషిగా బయటకి అడుగుపెట్టాడు. సుదీర్ఘ వాదనల అనంతరం ప్రాసిక్యూషన్ వాదనపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సత్యం బాబును నిర్దోషిగా తేల్చింది న్యాయస్థానం. జైలు నుంచి బయటకు వచ్చిన సత్యం బాబు ఉద్వేగంగా మాట్లాడాడు. అంతిమంగా న్యాయమే గెలిచిందన్నాడు. తన కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పాడు. ఇది దేవుడిచ్చిన తీర్పు. న్యాయం గెలిచింది. న్యాయం నా పక్షానే ఉంది. కానీ నేను నా యొక్క కేసులో ఫస్ట్ కాడి నుంచి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా నిండు కృతజ్ఞత కలిగి ఉంటున్నాను ఏమండి. అయితే ఈ కేసులో మొదటి నుంచి ఆయేషా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నాకు సపోర్ట్గానే ఉంటున్నారు. ఫస్ట్ కాడి నుంచి కూడా నేను కాదని చెప్తూనే ఉన్నారు. మొదటగా ఈ కేసులో మొదటి నుంచి నన్ను బాగా ఫాలో అయ్యేది, నన్ను బాగా అంటే నేను నిర్దోషిని అంటే ప్రజల దృష్టిలో తీసుకెళ్ళడానికి మెయిన్ కావాల్సింది ప్రతి ఒక్కటి మీడియా కావాలి. మీడియా లేకపోతే జనాల దృష్టిలో నేను నిర్దోషి, ఇతను నిర్దోషి అంటే ఇతను అంటే ఏ తప్పు చేయలేదు అని తెలియాలంటే జనాల దృష్టిలోకి వెళ్ళాలంటే కంపల్సరీగా మీడియా కావాలి. మీడియాను చాలా వాటికి మొదటి నుంచి నన్ను అరెస్ట్ చేసిన కాడి నుంచి కానివ్వండి, శిక్ష పడ్డ కాడి నుంచి కానివ్వండి, ఈరోజు జడ్జిమెంటు వాటికి కూడా మీడియా నాకు చాలా సపోర్ట్ తెలియపరిచిందండి. మరి మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియపరుచుకున్నాను. జైలు నుంచి బయటకు వచ్చిన తనపై చాలా బాధ్యతలున్నాయన్నాడు సత్యం బాబు. తల్లిని చెల్లిని చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నాడు. 8 ఏళ్లుగా కోల్పోయిన జీవితాన్ని ఎవరూ తిరిగివ్వలేరని ఆవేదన వ్యక్తం చేశాడు సత్యం బాబు. ముఖ్యంగా తెలియపరుచుకునేది ఏంటంటే నా కుటుంబం నేను వచ్చేటప్పుడు చాలా దీనావస్థలో ఉంది. నా కుటుంబం నేను లేకపోతే నా తల్లి ఎంత దీనావస్థలో ఉందో కూడా అది నాకు తెలుసు, పైన భగవంతుడు తెలుసు అండి. కానీ నేను ఈ జైలుకి వచ్చిన కాడి నుంచి నా తల్లి కూలి పని చేసుకొని నా చెల్లెల్ని చదివించి కొంచెం మాకు తగ్గ స్థాయిలోకి నా చెల్లెల్ని కొంచెం తీసుకొచ్చింది. నా తల్లి యొక్క రుణాన్ని నేను మర్చిపోలేను. నాకు జన్మనిచ్చిన తల్లి, నా తల్లి జన్మనిచ్చింది, ఆమె రుణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా తల్లి నేను జైలుకి వచ్చిన కాడి నుంచి తిరగని రోజు లేదండి. నా తల్లి నా కోసం ఎంత తాపత్రయపడదో, కన్న పేగు ఎలాగుంటుందో. 9 సంవత్సరాలు నా తల్లి యొక్క చేతి స్పర్శకు దూరం అయ్యానండి. 9 సంవత్సరాలు నా తల్లి చేతితో ముద్ద అన్నం తినక దూరం అయ్యాను. ఈరోజు నా తల్లి యొక్క చేతి స్పర్శ ఈరోజు నేను తాకగలిగాను. తర్వాత నా చెల్లెలకి పెళ్లి చేసే బాధ్యత నా మీద ఉన్నది. తర్వాత నా తల్లి యొక్క పోషణ సంరక్షణ మొత్తం నా మీద ఉంది. ఆయేషా మీరా కుటుంబానికి కూడా న్యాయం జరగాలన్నాడు సత్యం బాబు. అప్పట్లో తాను అప్రూవర్గా మారినట్టు బయటకు వచ్చిన వీడియో కూడా కల్పితమే అన్నాడు. అప్పటి ప్రభుత్వం, పోలీసులు కుట్ర పన్ని తనను జైలుకి పంపించారని ఆవేదన వ్యక్తం చేశాడు. అంటే వాళ్ళకి నేను ఎంత చెప్పినా తక్కువేనండి. వాళ్ళు ఫస్ట్ కాడి నుంచి సత్యం బాబు కాదు ఇప్పుడు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రిని అడిగినా కూడా, వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా సత్యం బాబు నిర్దోషి అని చెప్తాను. నిన్న వాళ్ళ అమ్మగారు పేపర్లో స్టేట్మెంట్ చూసి నేను ఎంతో దుఃఖించాను. కానీ ఆ తల్లిదండ్రి ఆ అమ్మాయి కోసం ఎంత తాపత్రయపడ్డారో నేను పేపర్లో చూసిన తర్వాత నేను అంతగా చాలా దుఃఖపడ్డానండి. కానీ చాలా చింతించాల్సిన విషయం. వీడియో రికార్డ్ అయిందంటే మనకు తెలుసు, మన సినిమాలో చూస్తాం. సినిమాలో వెనకాల వాయిస్ వినబడితే వీళ్ళ నోటి పెదవులు కడిగిస్తారు. మీరు గమనించండి ఒకసారి ఆ వీడియోని కూడా స్పష్టంగా క్లుప్తంగా మీరు పరిశీలన చేయండి. ఒకసారి నేనే మాట్లాడారు, నేనే చేశాను అంటున్నారు కాబట్టి క్లుప్తంగా ఒక్కసారి ఆ వాయిస్ ఎలాగుందో, ఆ పెదవుల కదిలింపు ఎలాగుందో మీరందరూ ఒకసారి చూడండి. చూసిన తర్వాత అసలు ఏంటి అనేది మీకే తెలుస్తుంది. మీలో ఒక స్పందన వస్తుంది. సత్యం బాబు నిర్దోషి అని మీకు కూడా కొంచెం మీకు ఉంటుంది. సత్యం బాబు విలువైన జీవితాన్ని కోల్పోయాడన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. ఇప్పటికైనా ప్రభుత్వం సత్యం బాబుకి ప్రభుత్వోద్యోగం ఇచ్చి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏమంటున్నామంటే 8 సంవత్సరాలు అన్యాయంగా అక్రమంగా ఇరికించిన ఈ కేసులో సత్యం బాబు 8 సంవత్సరాలు ఉన్నందుకు గాను వాళ్ళు పరిస్థితి మనం ఇప్పుడు చూసాము. చాలా దయనీయమైన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక స్పెషల్ కేసు కింద కేసుని ట్రీట్ చేసి వాళ్ళకి కాంపన్సేషన్ ఒక 50 లక్షల వరకు కాంపన్సేషన్ ఇచ్చి అతను జైల్లో ఉన్నంతకాలం
డిగ్రీ చదువుకుని డిగ్రీ కంప్లీట్ చేసి మరి డిగ్రీ పాస్ అయ్యాడు కాబట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఒక ఇంటి స్థలం ఇచ్చి ఆ కుటుంబాన్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన బాధ్యత. జైలు నుంచి విడుదలైన తనకు తల్లిని చెల్లిని చూసుకోవాల్సిన బాధ్యత ఉందంటున్న సత్యం బాబుతో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. ఆయేషా మీరా హత్య కేసులో అరెస్ట్ అయ్యి దాదాపుగా 8.5 సంవత్సరాల తర్వాత బాహ్య ప్రపంచంలోకి వచ్చి ఒక కామన్ మ్యాన్ తోటి ఒక సాధారణంగా మనం ఒక వ్యక్తితో మాట్లాడాలంటే బయట ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది. అదే పోలీసులు కస్టడీకి వెళ్ళిన తర్వాత మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తారు. అలాగా పోలీసులు కస్టడీ నుంచి నేరుగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం విడుదలైనటువంటి సత్యంబాబు ప్రస్తుతం మనతో ఉన్నారు. సత్యంబాబు, చెప్పండి, అసలు ఆయేషా మీరా హత్య తర్వాత మిమ్మల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ క్షణంలో మీకు ఏమనిపించింది? నిజంగా ఆ తప్పు మీరు చేశారనుకుంటున్నారు? తప్పు చేశాననేది మొదటగా భగవంతుడికి తెలుసు. తర్వాత అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి అక్కడ పరిస్థితులు ఏం జరిగినాయి అనేది, ఎవరు చేశారో ఏంటనేది అది వాళ్ళకి తెలుసు. కానీ నన్నైతే ఇంట్లో గుంట తీసుకెళ్ళిపోయి తర్వాత చిత్రహింసలు పెట్టేసి తర్వాత చేసి ఈ కేసు బనాయించడం జరిగిందండి. తర్వాత మీకు తెలిసిందే. చాలామంది పోలీసులు అందరూ కూడా నిన్ను ఎంక్వైరీ చేశారు, విచారించారు. అటు ఇబ్రహీంపట్నం పోలీసులు, కృష్ణా జిల్లా పోలీసులు, విజయవాడ పోలీస్ కమిషనరేట్ పోలీసులు అందరూ కూడా చాలామంది వచ్చారు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే నేను నిరికించాను అనుకుంటున్నారో? వాళ్ళు అలా ఆ క్షణం ఆ టైంలో నీ పట్ల వాళ్ళు ఎలా వ్యవహరించారంటే మరి ఏం చెప్పాలో నాకైతే కొంచెం వెంటనే సడన్గా రిలీజ్ అవ్వటం వలన ఈ సంతోషంలో ఏం చెప్పాలో రావట్లే మాటలు. కానీ అది ఉద్దేశపూర్వకంగా ఇరికించారా ఏంటనేది మీ అందరికీ తెలిసిందే. అంటే నేను కొత్తగా చెప్పాల్సింది కూడా లేదు. కానీ న్యాయం నా పక్షాన ఉన్నప్పుడు, ఒకటి చెట్టు మీద పండు ఎంతకాలం ఉంటుంది, దాని సమయం వచ్చేంతవరకు. అలాగే నిజం అనేది ఎంతో కాలం దాగదు, ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. జైలుకు వచ్చే సందర్భంలో కావచ్చు, పోలీస్ కస్టడీలోకి వచ్చు, అనారోగ్యంతో ఉన్నావు, కాళ్ళు కూడా చచ్చిపోయినాయి. ఆ సమయంలో పోలీసులు నీ మీద బాగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని ఒక ఆరోపణలు కూడా వచ్చినాయి. నిజంగా అలాంటివి జరిగినాయా? నీ ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉంది? అప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు సడన్గా తెలిసిందే. ఎందుకంటే ఒక వ్యక్తి వాళ్ళు అడిగినప్పుడు ఒక చోరీ కేసు వ్యక్తిని చూసుకోండి, ఆ వ్యక్తి సార్ నేను చేయలేదు అని అంటాడు. అన్నప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు, వాడిని 2 కాళ్ళు చేతులు కట్టేసి కొట్టడం కానీ తర్వాత ఎంతో హింసిస్తారు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఆ దెబ్బలు తట్టుకోలేక ఒప్పుకుంటాడు. అలాగే నా పరిస్థితి కూడా చెయ్యని దానిని కూడా నన్ను చిత్రహింసలు పెట్టేసి చేసిన తర్వాత అక్కడ జరిగిన పొజిషన్ ఏంటో నాకు తెలుసు, పైన భగవంతుడికి తెలుసు. తర్వాత అక్కడ ఉన్న ఆ సమయంలో దర్యాప్తు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఏదైనా నా పక్షాన దేవుడు ఉన్నాడు, నేను నిర్దోషిని, న్యాయం నా పక్షాన ఉన్నప్పుడు దేవుడు సహాయం చేసి క్షేమంగా మళ్ళీ నేను బయటికి రావడం జరిగిందండి. ఇప్పుడు జైల్లో 8 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, ఈ 8 సంవత్సరాల పాటు ఎలా మీరు జైలు జీవితాన్ని ఎలా గడిపారు, ఎలాగా మీరు మార్పు తెచ్చుకున్నారు? అంటే సామాన్యుడు వ్యక్తిగా మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఎలాగా మీరు ఇప్పుడు ఈ గ్రాడ్యుయేషన్ ఎలా పూర్తి చేసుకున్నారు, ఎలా మనోధైర్యం ఎలా ఉంది? మనోధైర్యం అంటే మీకు ఒకటే ఎప్పుడు చెప్పినా కానీ, బైబిల్ చదివిన తర్వాత నాకు ధైర్యం వచ్చిందండి. బైబిల్ చదివిన తర్వాత ధైర్యం వచ్చింది. తర్వాత జైలు అధికారులు కూడా కొంచెం ప్రోత్సాహం ఇచ్చారు, వాళ్ళు కూడా కొంచెం నాకు సహకరించారు. తర్వాత ఇక్కడ అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేశానండి. తర్వాత ఇక్కడ స్టీల్ ప్లాంట్లో కూడా నేను పనిచేశాను. బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాను? ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడే సడన్గా వచ్చింది. వెళ్ళిన తర్వాత 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత కొంచెం అంటే ఏం చేయాలి ఫ్యూచర్లో, అంటే నేను వచ్చినప్పటికీ బయట ఇప్పుడు 9 సంవత్సరాలు ఇప్పుడు పరిస్థితులు, అప్పుడు నేను ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. ఆ పరిస్థితులకి మనం కొంచెం అనుకూలంగా అవ్వాలంటే కొంచెం నేను స్థిరపడాలి అన్నీ ఆలోచించుకొని మా లాయర్ గారి యొక్క మరి ఏం ప్రజా సంఘాలతో పాటు ఆయేషా మీరా తల్లిదండ్రులు కూడా నీ కేసులో చాలా సహకరించారు. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా నేను సపోర్ట్ చేస్తున్నారు మోరల్గా. వాళ్ళ విషయంలో ఎలాంటి న్యాయం జరగాలని అనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు నేను నిర్దోషిని కాబట్టి బయటకు వచ్చాను. అసలైన నిందితులు ఉన్నారని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. మరి వాళ్ళ తల్లిదండ్రి ఫస్ట్ కాడి నుంచి అసలైన నిందితులు పట్టుకోమని చెప్తున్నారు. మరి త్వరలో మరి ప్రభుత్వం అధికారులు కూడా దీని మీద ఒక అండర్స్టాండింగ్లోకి వచ్చి దీని మీద ఒక నిర్ణయం తీసుకొని మరి దీనికి ఒక
మరి ఒక స్పెషల్గా ఒక అధికారిని నియమించి ఈ కేసును విచారించి మరి వాళ్ళ తల్లిదండ్రికి కూడా మరి నాకెట్లాగైతే న్యాయం జరిగిందో నేను నిర్దోషిగా నా తల్లి సంతోషిస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అసలైన వ్యక్తిని పట్టుకుంటే వాళ్ళకు కూడా శిక్ష పడితే వాళ్ళ తల్లిదండ్రులు సంతోషిస్తారు. నా తల్లి ఎలాగైతే సంతోషిస్తుందో నేను నిర్దోషిగా బయటకు వస్తే వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని బట్టి కూడా వాళ్ళకి సరైనటువంటి సహాయం జరిగితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు. నీ భావి జీవితం సంబంధించి ప్రభుత్వాన్ని నువ్వు ఏమైనా డిమాండ్ చేస్తావు, ఇలా నాకు ఈ న్యాయం చేయండి కానీ ఆర్థిక సహాయం చేయండి అని నేను కోరుకుంటావా? ఎవరిని కూడా నేను డిమాండ్ చేయడానికి కాదు, ప్రభుత్వానికి మనం సహకరించాలి. ప్రభుత్వం అనగా మనమే కానీ కాబట్టి ప్రభుత్వానికి నేను సహకరించాలి. మరి ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది అనేది ప్రభుత్వం అధికారులే మరి నాకే వాళ్ళు ఏదో విధంగా నాకు సహాయం చేయాలని, నా కుటుంబాన్ని ఆదుకుంటారని మరి నేను తెలియపరుచుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇది సత్యంబాబు మనోగతం. దాదాపుగా 8 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నటువంటి సత్యంబాబు రిలీజ్ అయ్యాడు. భవిష్యత్తు కూడా ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో భావి జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాడు. జైల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క సపోర్టు, అదేవిధంగా ప్రజా సంఘాల యొక్క సపోర్ట్ తోటి నేను మనోధైర్యంతో ఉన్నాను, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నాను, తన జీవితాన్ని కూడా ఇంకా తన తల్లి అదేవిధంగా తన సోదరి యొక్క భవిష్యత్తు కోసం నేను ఆలోచిస్తాను, వాళ్ళ కోసమే శ్రమిస్తానని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఆయేషా మీరా తల్లిదండ్రులకు అదేవిధంగా నా కుటుంబానికి కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని కూడా సత్యంబాబు చెబుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గాతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రవి, TV9.